Hi everyone, welcome back to English with Jelly sir. So today our topic is same previous year question paper of 2023, which was held in shift 2. Right, already I have uploaded 6 previous year question papers, so which are related to 2020, 25 and 2024. And today we are going to discuss a 2023 paper, means 2023 paper, right? So before starting the topic, let me say one thing to you. So I'm expecting more likes from you, and as well as so more right feedback from you, that how is it whether I'm reaching to you or not, right? It's the same way, if you're expecting any kind of topic from me and grammar topics, so you can mention in the comment box, and even you can comment how my explanation is going on, right? So without wasting our time, so let us start the topic today, right? 61 question, ఇక్కడ 61 క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, రీడ్ ద స్టేట్మెంట్స్ ఏ అండ్ బి అండ్ చూస్ ద రైట్ ఆప్షన్, రైట్? ఇక్కడ స్టేట్మెంట్స్ ఏ మరియు బి అనే 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. సో అందులో ఏది కరెక్టో కనుక్కోమన్నాడు, రైట్? ద టీచర్ ఆస్క్డ్ మిస్ సుమా వై డిడ్ంట్ యు కంప్లీట్ ద వర్క్. సో ఇక్కడ ద టీచర్ ఆస్క్డ్ మిస్ సుమా, ఎవరిని అడిగాడు? మిస్ సుమా. సో హూ ఈజ్ మిస్ సుమా అంటే she is a student, right? Why didn't you complete the work, right? Why didn't you complete the work అంటే ఇక్కడ హోంవర్క్ అనేది ఎందుకు కంప్లీట్ చేయలేదు అని అడుగుతున్నారు. ఎవరు? టీచర్ అడుగుతున్నారు. ఎవరిని అంటే సుమాను. సో వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఈస్ దిస్ అంటే, సో దిస్ ఈజ్ రిపోర్టెడ్ స్పీచ్. సో ఇన్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఇది డైరెక్ట్ స్పీచ్ అన్నది, రైట్? అంటే ప్రత్యక్ష వాక్యంగా మనం చెప్పుకోవచ్చు తెలుగులో. సో డైరెక్ట్ స్పీచ్లో ఏమడుగుతున్నారు? టీచర్ ఆస్క్డ్ మిస్ సుమా why didn't you complete the work అంటే, సో this sentence is correct one. And coming to the second one, the teacher asked Miss Suma why she hadn't completed the work, right? మళ్ళీ ఇక్కడ సేమ్, the teacher asked Miss Suma ఏం అడిగారు? why she hadn't completed the work అంటే ఆమె వర్క్ని ఎందుకు కంప్లీట్ చేయలేదు అంటే, ఇది డైరెక్ట్ స్పీచ్ అయితే ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అంటే పరోక్షంగా మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారు ఇక్కడ అంటే, టీచర్ సుమన్ అడిగారు. ఏమని అడిగారు? ఆమె వర్క్ ఎందుకు కంప్లీట్ చేయలేదని. సో ఇక్కడ మనకు షీ అని వచ్చి రాగానే మనం ఏమనుకుంటాం? కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇక్కడ యూ వచ్చింది కాబట్టి ఇక్కడ యూ రావాలి అనుకుంటాం, బట్ దట్ ఈస్ రాంగ్. షీ ఈజ్ ద కరెక్ట్ వన్. అంటే టీచర్ ఎవరిని అడిగారు? సుమన్ అడిగారు. ఏమని? ఆమె అంటే ఇక్కడ సుమనే వర్క్ ఎందుకు కంప్లీట్ చేయలేదు అని. సో ఈ సెంటెన్స్ కూడా కరెక్టే. సో దెన్ ఆప్షన్స్ లెట్ us see. A and B are correct. Yes, A and B are correct. Remaining all not required, right? Coming to the 62 question. Identify the part that has an error. అంటే ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్లో ఎక్కడ ఎర్రర్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. One of the shirts that he purchased are costly, right? One of the shirts that he purchased are costly అన్నాడు. సో ఇందులో one of the shirts that వరకు A. సో ఇందులో ఏమైనా మిస్టేక్ ఉందా? ఫస్ట్ let us see the subject here. వన్ ఆఫ్ ద షర్ట్స్ అంటే ఏంటి? ఇక్కడ ప్లూరల్, ఇట్స్ ఎ ప్లూరల్ నౌన్. సో ఈ ప్లూరల్ నౌన్ అంటే ఈ షర్ట్స్లో నుండి ఓన్లీ సింగులర్ మాత్రమే, ఒక షర్ట్ మాత్రమే. దట్ హీ, ఎవరు? అతడు. అంటే ఒక షర్ట్ అతడు ఏం చేశాడు? పర్చేజ్ చేశాడు అంటే కొన్నాడు. ఆర్ కాస్ట్లీ, ఆర్ అంటే దిస్ ఈజ్ రాంగ్ వన్, ఎందుకంటే షర్ట్ ఓన్లీ. సో వెన్ యూ ఆర్ పర్చేజింగ్ ఓన్లీ సింగులర్ వన్ షర్ట్, దెన్ ఆర్ రాదు. ఆర్ రాకుండా ఏమొస్తుంది? ఈజ్ వస్తుంది. ఏమొస్తుంది? ఈజ్. అంటే వన్ ఆఫ్ ద షర్ట్స్ దట్ హీ పర్చేజ్డ్ ఈజ్ కాస్ట్లీ అనాలి, రైట్? సో ఏది ఇక్కడ రాంగ్ అంటే సి రాంగ్. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, రైట్? కమింగ్ టు 63. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఎస్, క్వశ్చన్ ట్యాగ్ ఆల్రెడీ మనం రూల్స్ చదివాం కాబట్టి. సో లెట్ us see the sentence. ఓపెన్ ద విండో డాష్ అంటే మనం ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. సో వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఇస్ దిస్ అంటే, సో దిస్ ఈజ్ ఏ ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్లో మనం క్వశ్చన్ ట్యాగ్ రాయాలి, రైట్? ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. ఓపెన్ ద విండో అంటే విండో ఓపెన్ చేయండి, లేదా విండో ఓపెన్ చేయు. సో ఇప్పుడు మనకి యాక్షన్ కంప్లీట్ అయిందా అంటే కాలేదు. విండో ఓపెన్ చేయు అని చెప్పాను అంటే అతను ఇంకా ఓపెన్ చేయలేదు. అంటే అప్పుడు ఏమొస్తుంది? చేస్తావా అని కూడా అడగవచ్చు, చేయవా అని కూడా అడగవచ్చు, రైట్? సో అలాంటప్పుడు మనం విల్ యూ అన్నా, వోంట్ యూ అన్నా, బోత్ ఆర్ కరెక్ట్. సో మనం ఓపెన్ ద విండో అంటే విండో ఓపెన్ చేయు. విల్ యూ, చేస్తావా అంటే ఎస్, విల్ యూ. ఎందుకంటే యాక్షన్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఫ్యూచర్లో మెన్షన్ చేయాలి,
రైట్. అది సో will you is the correct answer here. 64. Choose the correctly spelt word from the given options. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అంటే కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, ఆ వర్డ్స్లో ఏది స్పెల్లింగ్ కరెక్ట్ ఉందో చూడాలి, రైట్. సో హియర్ MANOEVRE, సో దిస్ ఈజ్ రాంగ్ వన్. నెక్స్ట్ వన్ MANOEUVRE, సో హియర్ మన్యువా, రైట్. మనువా అనాలి. సో దీన్ని ఏమనాలి అంటే మనువా అనాలి. సో మనువా అంటే ఏంటిది? సో ఏ ప్లాన్ టు అటైన్ ద గోల్, అంటే ఏదన్నా మనం గోల్ని సాధించడానికి చేసే ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే మనువా అంటే ఇక్కడ ఆర్ ఈజ్ సైలెంట్, ఇక్కడ నుంచి ఇది సైలెంట్ అవుతుంది. సో రిమైనింగ్ ఆల్ ఆర్ రాంగ్, రైట్. సో దిస్ వన్ ఈజ్ ద కరెక్ట్. మనువా అనాలి. దాని మీనింగ్ ఏంటంటే ఏ ప్లాన్ టు అటైన్ ద గోల్, టు అచీవ్ ద గోల్. సో కమింగ్ టు 61, ఏమి ఇచ్చాడు ఇక్కడ? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అంటే రిపోర్టెడ్ స్పీచ్ ఇచ్చాడు. 62 వచ్చేసేమో ఫైండ్ ద ఎర్రర్ అంటే సెంటెన్స్లో ఎర్రర్ ఇచ్చాడు. అండ్ 63 వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్. 64 వచ్చేసి స్పెల్లింగ్, రైట్, విచ్ ఈజ్ ద రాంగ్ స్పెల్డ్ వర్డ్ అని ఇచ్చాడు, రైట్. సో కమింగ్ టు 65, ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ ఈస్ డిఫరెంట్ ఇన్ మీనింగ్. ఎస్, ఇక్కడ మనకు ఒక 4 సెంటెన్స్ ఇచ్చాడు. ఆ సెంటెన్స్లో ఏది డిఫరెంట్గా ఉంది అంటే ఏది తప్పు, రైట్, విచ్ ఈజ్ ద రాంగ్ వన్. సో ఫస్ట్ వన్ చూద్దాం. గూగుల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ ఇంటర్నెట్ సర్చ్ ఇంజన్స్, రైట్. సో దీన్ని మనం తర్వాత చూద్దాం, ద రిమైనింగ్ చూద్దాం, రైట్. నో అదర్ ఇంటర్నెట్ సర్చ్ ఇంజన్ ఈజ్ యాజ్ సార్ట్ ఆఫ్టర్ యాజ్ గూగుల్, అంటే ఇక్కడ ఏమని ఇచ్చాడు? నో అదర్ ఇంటర్నెట్ సర్చ్ ఇంజన్స్ అంటే ఏ ఇతర సర్చ్ ఇంజన్స్ కూడా యాజ్ సార్ట్ ఆఫ్టర్ యాజ్ గూగుల్లో వెతికినట్టుగా వేరే ఏ సెర్చ్ ఇంజన్లో కూడా వెతకరు అని చెప్తున్నారు. సో ఇది ఏం సెంటెన్స్ అంటే పాజిటివ్, రైట్. ఇట్స్ ఎ పాజిటివ్ డిగ్రీ. ఇవన్నీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించినవి, రైట్. సో ఇది పాజిటివ్ డిగ్రీ. అండ్ సెకండ్ వన్, గూగుల్ ఈజ్ ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ ఇంటర్నెట్ సర్చ్ ఇంజన్. ఎస్, గూగుల్ ఏంటి? మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ ఇంటర్నెట్ సర్చ్ ఇంజన్ అంటే సర్చ్ ఇంజన్స్లో ఎక్కువ దేంట్లో వెతుకుతారు అంటే గూగుల్ అనేది చాలా ఎక్కువగా వెతికే సర్చ్ ఇంజన్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? మోస్ట్ ఇచ్చాడు. మోస్ట్ అంటే ఏంటి? ఇది సూపర్లేటివ్, రైట్. ఫోర్త్ వన్, గూగుల్ ఈజ్ మోర్ సార్ట్ ఆఫ్టర్ దాన్ ఎనీ అదర్ ఇంటర్నెట్ సర్చ్ ఇంజన్స్ అంటే వేరే ఏ సెర్చ్ ఇంజన్ని తీసుకున్నా కూడా ఏది ఎక్కువగా అంటే గూగుల్ ఈజ్ ద మోర్ సార్ట్ ఆఫ్టర్ అంటే గూగుల్లో వెతికినంతగా వేరే ఏ సెర్చ్ ఇంజన్లో కూడా వెతకరు అంటే ఇది కంపారిటివ్ డిగ్రీ. సో మనకి ఇక్కడ మిస్టేక్ ఏది ఉంది అంటే ఇక్కడ ఉంది, ఫస్ట్ దాంట్లో ఉంది. ఎందుకు? గూగుల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద అనేది రాంగ్. సో సబ్జెక్ట్ ఓకే, ఈజ్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఓకే, ఆక్సిలరీ వర్బ్ ఈజ్ ఓకే. మళ్ళీ ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ ఇంటర్నెట్ సర్చ్ ఇంజన్ ఈజ్ ఓకే. బట్ ఇక్కడ ద అనేది అడిషనల్గా ఏదైతే ఇచ్చాడో దట్ ఈజ్ రాంగ్ అవుతుంది, అంటే దిస్ ఈజ్ ద డిఫరెంట్ వన్. అండ్ 66, ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇక్కడ అప్రోప్రియేట్ వర్డ్ ఏది ఉంది అంటే సూటబుల్ వర్డ్ ఏది ఉందో చూద్దాం. ద ప్యాసింజర్స్ ఎంటర్డ్ ఎ 2- AC కోచ్. ప్యాసింజర్స్ ఎక్కడికి ఎంటర్ అయ్యారు? ఎ 2- AC కోచ్. టియర్ అంటే దిస్ ఈజ్ రాంగ్ వన్, ఎందుకంటే కన్నీళ్ళు లేదా చింపడం అనే మీనింగ్ వస్తుంది. టైర్ అంటే ఇది డిఫరెంట్ మీనింగ్. ఈ టైర్ కూడా డిఫరెంట్ మీనింగ్, ఎందుకంటే ఇది అలసిపోవడం అని మీనింగ్ వస్తుంది. సో నెక్స్ట్ కరెక్ట్ వన్ ఈజ్ వాట్? టైర్ అంటే లెవెల్. ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? 2 level AC కోచెస్ ఉన్నాయి ఇక్కడ. ద ప్యాసింజర్స్ ఎంటర్డ్ ఎందులోకి అంటే 2 tier level అంటే 2 level AC కోచ్లోకి ఎంటర్ అయ్యారు, రైట్. 69, చూస్ ద యాక్సెప్టబుల్ ఫార్మ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఇన్ లెటర్ రైటింగ్. ఎస్, మళ్ళీ లెటర్ రైటింగ్ క్వశ్చన్ ఇచ్చాడు. సో ప్రీవియస్లీ కూడా 2024 మోడల్లో కూడా ఈ క్వశ్చన్ రావడం జరిగింది, రైట్. సో ఇక్కడ యువర్స్ అఫెక్షనేట్లీ, దిస్ ఈజ్ రాంగ్ వన్, ఎందుకంటే ఇక్కడ అపాస్ట్రఫీ అనేది రాదు. సో ఫస్ట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద టాపిక్, సో వాట్ ఈజ్ లెటర్ రైటింగ్? లెటర్ రైటింగ్లో మళ్ళీ చెప్తున్నాను 5 parts ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి హెడ్డింగ్, సాల్యుటేషన్, బాడీ ఆఫ్ ద లెటర్ ఈజ్ నథింగ్ బట్ కంటెంట్. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ అంటే ఇదే. సో యువర్స్ అఫెక్షనేట్లీ అంటే దిస్ ఈజ్ రాంగ్, రైట్. మళ్ళీ యువర్స్, మళ్ళీ అపాస్ట్రఫీ ఇచ్చాడు, దిస్ ఈజ్ రాంగ్, రైట్. యువర్స్ అఫెక్షనేట్లీ, ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్, అంటే అపాస్ట్రఫీ అనేది రాదు. సో యువర్స్ అఫెక్షనేట్లీ అంటే ఇది ఏంటి అంటే ఇది పొసెసివ్ ప్రొనౌన్. సో పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఎగ్జాంపుల్ మనం అంటాం ఏదైనా వస్తువు చూడగానే దిస్ ఈజ్ హిజ్ పెన్ అన్న, లేదా హిజ్ బుక్ అంటే అతడి పుస్తకం అంటే నొక్కి చెప్పడం. దిస్ ఈజ్ హిజ్ బుక్, అతడి పుస్తకం అంటే ఆ బుక్కి యజమాని అతడే అని చెప్పడానికి అంటే దాన్ని పొసెసివ్నెస్ అంటాము. దిస్ ఈజ్ హర్ బ్యాంగిల్ అంటే ఆమె యొక్క బ్యాంగిల్, రైట్. ఆ విధంగా దిస్ ఈజ్ అవర్స్ రూమ్ అంటే మా యొక్క రూము, రైట్. అంటే లేదా ఈ రూమ్ మాది అని చెప్పడం అన్నట్టు, రైట్. సో ఆ విధంగా
స్ట్రెస్ చేసి చెప్పడాన్ని ఏమంటామంటే పొసెసివ్ ప్రొనౌన్ అంటాం. సో ఈ యువర్స్ అఫెక్షనేట్లీ అనేది కూడా పొసెసివ్ ప్రొనౌన్. మళ్ళీ ఇక్కడ ఫోర్త్ వన్ చూస్తే దిస్ ఈజ్ రాంగ్, అపాస్ట్రఫీ ఇచ్చాడు. సో దీన్ని ఏమంటాము అంటే సబ్స్క్రిప్షన్ అంటాము. హెడింగ్, సాల్యుటేషన్, బాడీ ఆఫ్ ద లెటర్, సబ్స్క్రిప్షన్. మళ్ళీ సూపర్స్క్రిప్షన్ ఉంటుంది. సూపర్స్క్రిప్షన్ అంటే అడ్రస్ని మెన్షన్ చేయడం. 65 క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చాడు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. 66 వచ్చేసి ఏంటి ఇక్కడ మనకు వొకాబులరీ రిలేటెడ్ ఇచ్చాడు. 69 వచ్చేసేమో లెటర్ రైటింగ్ క్వశ్చన్ ఇచ్చాడు, రైట్. సో 67 చూస్ ద కరెక్ట్లీ సీక్వెన్స్డ్ సెంటెన్స్. ఎస్ అంటే ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ అనేవి జంబుల్లో ఇచ్చాడు, దాన్ని మనం ఒక సీక్వెన్స్లో పెట్టాలి. ఇన్ ద దేర్ లైఫ్స్ మెనీ పీపుల్ డివాస్టేటింగ్ ఫ్లడ్స్ హ్యావ్ లాస్, రైట్. ఇందులో జంబుల్ వర్డ్స్ని చూసినట్టయితే సింపుల్, మనం ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఎక్కడ ఉంది చూడాలి. సో క్యాపిటల్ లెటర్ అనేది ఇక్కడ ఉంది, అంటే సెంటెన్స్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. సో మెనీ పీపుల్ అనేది ఫస్ట్ వేసుకుందాం, రైట్. మెనీ పీపుల్ అనేది ఏంటి, సబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలి మనకి, వర్బ్. వెర్బ్ అనేది హెల్పింగ్ వర్బ్తో కూడిన వర్బ్ కూడా ఉండొచ్చు, లేదా డైరెక్ట్ వర్బ్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ హ్యావ్ లాస్. హ్యావ్ లాస్ అనేది ఏంటిది, హ్యావ్ అనేది హెల్పింగ్ ఆక్సిలరీ అయితే లాస్ అనేది మెయిన్ వర్బ్. సో సెకండ్ వన్. తర్వాత మళ్ళీ మనకు కావాల్సింది ఏంటిది, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది సూటబుల్ ఉండాలి. మెనీ పీపుల్ హ్యావ్ లాస్, దానికి సూటబుల్గా దేర్ లైఫ్స్. దేర్ లైఫ్స్ అంటే వాళ్ళ ప్రాణాలు, చాలామంది వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు. ఎందుకు, ఎందులో అంటే డివాస్టేటింగ్ ఫ్లడ్స్, భయంకరమైన వరదలలో. ఫోర్త్ వన్, రైట్. ఫిఫ్త్ వన్, మెనీ పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్ ఇన్ ద డివాస్టేటింగ్ ఫ్లడ్స్. ఇది కరెక్ట్ వన్. ఇది ఎక్కడ ఉంది, మెనీ పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్, రైట్. ఫస్ట్ వన్, second one, their lives, third one, in the fourth one, and devastating floods. So this is the correct one. First one is the correct one. So remaining anne malli right, it will be in a disorder, order lo undavu, ee order lo vastene correct avutundi, right. Adi chusukovali. 68, identify the incorrect sentence. Edaithe kada incorrect sentence undo మనం find out cheyali. Mr. Ramu had busy schedule. Mr. Ramu కి ఎలా ఉంది అనే schedule అనేది చాలా బిజీగా ఉంది. Yet he attended that party. అయినా అతడు ఆ పార్టీని అటెండ్ అయ్యాడు. సో నెక్స్ట్ వన్, ఇది కరెక్ట్ వన్. ద మిస్టర్ రాము హ్యాడ్ బిజీ స్కెడ్యూల్. మళ్ళీ మిస్టర్ రాము బిజీ స్కెడ్యూల్ అయినప్పటికీ ఏం చేశాడు, యట్ హీ అటెండెడ్ ద పార్టీ. దిస్ ఈజ్ రాంగ్ వన్. ఎందుకంటే యట్ అని కంజంక్షన్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ దవ్ అనే కంజంక్షన్ వచ్చింది. ఒక సెంటెన్స్ అంటే 2 సెంటెన్స్ని క్లబ్ చేయడానికి ఒక కంజంక్షన్ మాత్రమే వాడాలి. మనకి ఇక్కడ 2 కంజంక్షన్లు ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్, రైట్. దిస్ ఈజ్ ద రాంగ్ వన్. సో థర్డ్ వన్ చూద్దాం. ఇన్స్పైర్డ్ ఆఫ్ హిస్ బిజీ స్కెడ్యూల్ అంటే ఆయన బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ, రైట్, మిస్టర్ రాము అటెండెడ్ ద పార్టీ. ఇది కరెక్ట్, అతడు పార్టీ అటెండ్ అయ్యాడు. ద మిస్టర్ రాము హ్యాడ్ బిజీ స్కెడ్యూల్, రైట్. మళ్ళీ బిజీ స్కెడ్యూల్ అయినప్పటికీ ఈ అటెండెడ్ ద పార్టీ. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ వన్. విచ్ ఈజ్ ద రాంగ్ వన్ అంటే సెకండ్ వన్ ఈజ్ ద రాంగ్ వన్. వై అంటే దెర్ ఆర్ 2 కంజంక్షన్స్, దవ్, యట్, రైట్. 67 వచ్చేసి జంబుల్డ్ సెంటెన్సెస్ ఇచ్చాడు, అండ్ 68 వచ్చేసి, రైట్, ఏమిచ్చాడు మనకి, కంజంక్షన్, రైట్. కంజంక్షన్ అంటే సూటబుల్ కంజంక్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. కమింగ్ టు 75 to 79. సో మిడిల్ క్వశ్చన్స్ ఆర్ నథింగ్ బట్ ప్యాసేజ్ కంప్రహెన్షన్ స్కిల్స్, అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి అందులో క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఇక్కడ 75 to 79. ద ఫాలోయింగ్ ప్యాసేజెస్ హ్యావ్ 5 numbered blanks. For each blank 4 alternatives are given. So identify the correct option, right, for each blank. So the first one, the effect of salt. ఇక్కడ దేని గురించి ఇచ్చారు టాపిక్ అనేది అంటే సాల్ట్ గురించి, అంటే సాల్ట్ యొక్క ప్రభావం. ద ఎఫెక్ట్ ఆఫ్ సాల్ట్ డాష్ హెల్త్ ఈజ్ అన్ ఇష్యూ. ద ఎఫెక్ట్ ఆఫ్ సాల్ట్ ఏంటి, దేని గురించి, హెల్త్ పైన. ఈజ్ అన్ ఇష్యూ, అది ఒక సమస్య. ఏ విధంగా, ఆప్షన్ చూద్దాం. విత్, ద ఎఫెక్ట్ ఆఫ్ సాల్ట్ విత్ హెల్త్ అనరాదు, రాంగ్. The effect of salt off, this is also wrong. The effect of off, ఇది కూడా wrong. Which is correct one? On is the correct one. The effect of salt on health is an issue. అంటే సాల్ట్ యొక్క ప్రభావం హెల్త్ పైన ఏదైతే ఉందో అది ఒక సమస్య. డాష్ నేదర్ ఎవ్రీ వన్ అగ్రీస్ ఆర్ నాట్. సో తర్వాత డాష్ ఇచ్చారు, డాష్లో ఏమొస్తుంది, వేర్ అంటే దిస్ ఇస్ రాంగ్ వన్. వేర్ అంటే ఏంటి, అక్కడ ప్లేస్ ఏమి ఇవ్వలేదు. సో ప్లేస్ రిలేటెడ్ వస్తే వేర్ రావాలి. హూజ్ కూడా రాంగ్ వన్, ఎందుకంటే దెర్ ఈజ్ నో పర్సన్, నీదర్ ఎవ్రీ వన్ అగ్రీస్ ఆర్ నాట్. అక్కడ మనకి ఆ హెల్త్ ఇష్యూని మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్స్ నాట్ రిలేటెడ్ టు పర్సన్, రైట్. హెల్త్ అనేది ఏమవుతుంది, విచ్ అంటే థింగ్. సో విచ్ అనేది యూజ్ చేయాలి, రిలేటివ్ అడ్జెక్టివ్ అంటాం దీన్ని మనం. సో రిలేటివ్ అడ్జెక్టివ్ అనేది విచ్ రావాలి.
So health is an issue which neither everyone agrees or nor dash in interested in ఏం రావాలి, neither everyone agrees or nor interested in. People are finally thinking about the dangers. People ఏంది ఆలోచిస్తున్నారు, they are thinking about the dangers as long as ఏమనాలి ఇక్కడ, as long as they are present in their food. It appears there will be more and more people who will take తర్వాత ఇక్కడ 4th 79 ఆప్షన్ ఏదైతే ఉందో అది రైట్ కిందికి వెళ్ళిపోయింది. రైట్, లెట్ us see last. So coming to question number 80. Choose the appropriate verb form to complete the sentence. మళ్ళీ ఇక్కడ verb form ని చూస్ చేయమంటున్నాడు, appropriate అంటే suitable. Have you completed your assignment? సో ఇక్కడ ఇది మనకి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ అసైన్మెంట్, మీకు అసైన్మెంట్ కంప్లీట్ చేశారా అని అడుగుతున్నాడు. నో తర్వాత ఏం రావాలి, హ్యావెంట్. సేమ్ ఏదైతే ఆక్సిలరీ ఉందో దాన్ని యూజ్ చేసుకుంటూ మనం నెగిటివ్ రోల్ రాయాలి. నో అన్నాము కాబట్టి నెగిటివ్. ఒకవేళ ఎస్ అయితే ఎస్ ఐ హ్యావ్ అనాలి. సో నో ఉంది కాబట్టి మళ్ళీ నెగిటివే రావాలి. నో ఐ హ్యావెంట్, లేదు నేను రాయలేదు, ఐ హ్యావెంట్, రైట్, అసైన్మెంట్ అనేది కంప్లీట్ చేయలేదు. 81. Either the boys or the girls can do the work. Either the boys or the girls can do the work. The underlined words in the sentence either or. సో ఇవేంటి, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నాడు. సో సింపుల్, మన కంజంక్షన్ ఇది, రైట్. ఈదర్ ఆర్, నీదర్ నార్, బోత్ అండ్, రైట్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇలాంటి ఏవైతే ఉంటాయో రైట్ అవన్నీ ఏంటి, కంజంక్షన్స్ అంటాం మనం. రైట్, కమింగ్ టు 82. రీడ్ ద స్టేట్మెంట్స్ ఏ అండ్ బి, చూస్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ మనకి ఏ మరియు బి 2 సెంటెన్స్ ఇచ్చాడు, అది చదివి ఏది కరెక్టో చెప్పాలి. సో మెనీ స్టోరీస్ హ్యాస్ బీన్ రిటెన్ బై సుధామూర్తి. సో దిస్ ఈజ్ రాంగ్ వన్. ఎందుకంటే మెనీ స్టోరీస్ హ్యాస్ బీన్ రిటెన్ అంటున్నాడు. సో రిటెన్ అనేది రాంగ్. మెనీ స్టోరీస్ హ్యాస్ బీన్ రైటింగ్ అనాలి. హ్యాస్ బీన్ రైటింగ్ బై సుధామూర్తి అంటే కరెక్ట్ అవుతుంది. రిటెన్ అనేది రాంగ్. బి, సుధామూర్తి హ్యాస్ రిటెన్ మెనీ స్టోరీస్. ఎస్, దిస్ వన్ వీ కెన్ సే సుధామూర్తి హ్యాస్ రిటెన్ మెనీ స్టోరీస్. ఆమె చాలా స్టోరీలు రాసింది, కరెక్ట్ వన్. సో ఆప్షన్ చూద్దాం. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, రాంగ్. బోత్ ఏ అండ్ బి ఆర్ ఇన్కరెక్ట్, రాంగ్. ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్, రాంగ్. ఓన్లీ బి ఈజ్ కరెక్ట్, ఎస్, 4th one is the correct one. మెనీ స్టోరీస్ హ్యాస్ బీన్, సుధామూర్తి హ్యాస్ రిటెన్ మెనీ స్టోరీస్ అంటే బి మాత్రమే కరెక్ట్ ఇక్కడ. సో 80 క్వశ్చన్ వచ్చేసి దేని రిలేటెడ్ ఇచ్చాడు, రైట్, సూటబుల్ వర్బ్ ఫామ్ని రాయమన్నాడు. 81 వచ్చేసేమో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడిగాడు. 82లోనేమో రైట్ టెన్సెస్ రిలేటెడ్, రైట్, టెన్సెస్ని కరెక్ట్గా రాయమని ఇచ్చాడు. సో నెక్స్ట్ 83. The host is looking forward dash seeing the guest. The host is looking forward dash seeing the guest. సో ఎప్పుడైనా లుకింగ్ ఫార్వర్డ్ వచ్చింది అంటే సింపుల్ డైరెక్ట్ ఆన్సర్ పెట్టుకోండి. ఏంటి అది అంటే టు, ద లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ద గెస్ట్ అనాలి, రైట్. అండ్ కమింగ్ టు 84. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇక్కడ మనకి సెంటెన్స్ ఇచ్చాడు. మిస్ రమణి ఈజ్ డాష్ ప్రొఫెసర్. మిస్ రమణి ఏంటి, ఈజ్ డాష్ ప్రొఫెసర్. ద యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, యూనివర్సిటీ ఇచ్చాడు. యూనివర్సిటీ అంటే ఏంటి అంటే ఇది యూ. సో ప్రొనౌన్సియేషన్ ఏమొస్తుంది, యూ అనే ప్రొనౌన్సియేషన్ వస్తుంది. యూ అంటే ఏంటి అంటే ఇది కాన్సోనెంట్ అవుతుంది, కాన్సోనెంట్ సౌండ్, నాట్ ద వవెల్ సౌండ్. సో కాన్సోనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏం రావాలి, ఆర్టికల్ అంటే ఏ రావాలి. ఏం రావాలి, ఏ రావాలి. సో ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనేది కరెక్ట్ అవుతుంది, రైట్. సో దిస్ 83 వచ్చేసేమో ప్రిపోజిషన్ ఇచ్చాడు, 84 వచ్చేమో ఆర్టికల్ ఇచ్చాడు, రైట్. దీస్ ఆర్ ఆల్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఆఫ్ 2023 which was held in the shift 2, right. So once again I am requesting all the viewers that please focus on likes and comments, and not only that, my friends evaraina gaani, right, if you find any other subject aspirants also, you can share this link to that aspirants, and WhatsApp group link also you can share to them, right. Thank you.